హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇవాళ మీకు చిన్నగా హెల్త్ టిప్ చెప్తానండి. ఈవినింగ్ టైం చెప్పే ముందు చూపిస్తాను. వాహ్, బెల్లం చాయ్, బెల్లం టీ డైలీ ఈవినింగ్ 5 to 6 లోపు స్నాక్స్ టైం లోపు ఒక బెల్లం టీ తాగండి. మైండ్ ఎంత చురుగ్గా పనిచేస్తుందో అంత చురుగ్గా పనిచేస్తుంది. ఓకే, సూపర్ అంటే సూపర్ ఉంది. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే సంజన టీం ఇరగదీసింది. సూపర్ అంటే సూపర్గా ఆడారు. అవన్నీ విషయాలు మాట్లాడుకోపోయే ముందు తెలుసు కదా మన ఛానల్ని. ఓకే, 2 రోజులు జరిగిన టాస్కుల్లో మాధురి టీం ముందు సంజన టీం చితికిపోయింది, అంటే ఓడిపోయింది. కానీ నిన్న జరిగిన టాస్క్లో సూపర్ అంటే సూపర్ గెలిచింది. సంజన చూసారేగా, సంజన ఆనందానికి హద్దులు లేవు. హౌస్ మొత్తం ఒర్రుకుంటూ తిరిగింది, ఐఎమ్ ద విన్నర్ అనుకుంటూ. అలా ఆడారండి వాళ్ళు. ముఖ్యంగా డిమాండ్ పవన్ మాధురి టీంకి ఇచ్చి పడేశాడు. అలా ఆడాడు డిమాండ్ పవన్. మరోవైపు ఈ ప్రేమ జంట రీతు డిమాండ్ పవన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక నువ్వు నాతో మాట్లాడను పవన్ అంటూ రీతు డిమాండ్ పేరు రెచ్చిపోయింది. ఇక బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ని పాటతో మొదలుపెట్టేవాడు, కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం టాస్క్తో మొదలుపెట్టాడు. ఏ గ్యాంగ్స్టర్ అయినా తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఎక్కువ బలం ఉండడం ముఖ్యం అనుకుంటారు. కానీ ఇక్కడ మాధురి టీం సంజన టీం మధ్య జరిగింది బలం కాదు, తెలివితేటలతో గెలిచారు. సంజన టీం తరపున డిమాండ్ గౌరవ్, మాధురి టీం తరపున ఇమాన్యుల్ కళ్యాణ్ బరిలోకి దిగారు. 4 తాళ్ళు కట్టుకొని ఇద్దరు ఒకవైపు పోటాపోటీగా నెట్టుకుంటూ పోసాగారు. అందులో ఇమాన్యుల్ ఎంత గట్టిగా ప్రయత్నించినా కూడా డిమాండ్ ముందు తేలలేకపోయాడు. చివరికి డిమాండ్ సంజన టీంని గెలిపించాడు. కళ్యాణ్ ఇమ్ములను ఇద్దరిని తన జెండా వైపు లాక్కొని మరి బలవంతంగా పోసాగాడు డిమాండ్. అంతలా అంటే అంతలా డామినేషన్ చూపెట్టాడు డిమాండ్ పవన్. చిన్న బ్రేక్, చిట్కలో వచ్చేస్తా. ఇక ఈ టాస్క్ ఓడిపోయినందుకు మాధురి టీం నుంచి ఇమాన్యుల్కి చిన్న పనిష్మెంట్. బిగ్ బాస్ పేరు ఎత్తిన ప్రతిసారి కోడిలా కోయాలంటూ ఇమాన్యుల్కు బిగ్ బాస్ ఫన్నీ పనిష్మెంట్ ఇస్తాడు. ఇక బిగ్ బాస్ 2వ టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్లో కూడా సంజన బ్లూ టీమే గెలుస్తుంది. విన్నింగ్ గ్యాంగ్ సెలబ్రేషన్ కొరకు మన మాధురి గ్యాంగ్ మొత్తం సంజన ముందు మోకాళ్ళ మీద నిలబడాలి. మోకాళ్ళ మీద నిలబడి ఏం చెప్పాలో తెలుసా? మీరు తోపు, మేము తుప్పాసు అని సలాం కొట్టాలి సంజన అని. అది బిగ్ బాస్ ఫన్నీగా క్రియేట్ చేసి చెప్తాడు. దివ్య, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి మేము చెప్పాం బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా చెప్తాం కానీ సంజనకు అస్సలు చెప్పమంటూ ఎంత చెప్పినా సరికి బిగ్ బాస్ సరే ససేమిరా అంటాడు. చివరికి మీరు తోపు, మేము తుప్పాసు అన్నట్టు మస్తు చెప్తారు అందరు కలిసి. కాసేపటి తర్వాత ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉందో చెప్పండి అని బిగ్ బాస్ సూచిస్తాడు. నక్కిన దొంగల కొట్టేసిన తనుజ దగ్గర 7,000 బేబీ క్యాష్ ఉంటుంది. రాము రమల దగ్గర 0 క్యాష్ ఉంటుంది. పాపం వాళ్ళిద్దరూ కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారు. వాళ్ళ ఫోటోలకి మాలలేయండి, మిర్చి మాలలేయండి అని బిగ్ బాస్ సూచిస్తాడు. పాపం రమ్య మొహం చూస్తే పాపం అనిపించింది నాకైతే. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.